సో హలో గైస్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోని ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. ముందుగా ఏదైనా ఒక VPN ని కనెక్ట్ చేసి మీ క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసి మీ కార్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ముందుగా మెయిన్ వీడియోలో ఉన్న ఆడియోని మ్యూట్ చేసుకోండి. మ్యూట్ చేసి ఇక్కడ యాడ్ ఆడియో మీద ట్యాప్ చేసి ఆడియోని యాడ్ చేసుకోండి. ఆడియోని యాడ్ చేసుకున్న తర్వాత ఆడియో మీద ట్యాప్ చేసి ఇక్కడ బీట్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ సింపుల్గా ఆటో జనరేట్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ బీట్ మార్క్ డ్యూరేషన్ని ఫుల్ చేసేయండి. ఫుల్ చేసి ఇక్కడ ముందున్న 4 బీట్ మార్క్స్ని డిలీట్ చేసుకోండి. డిలీట్ చేసి రైట్ మీద ట్యాప్ చేయండి. సింపుల్గా 1 క్లిప్లో ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా వీడియో క్లిప్ మీద ట్యాప్ చేసి ఇక్కడ స్పీడ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కర్వ్ మీద ట్యాప్ చేసి కస్టమ్లోకి వెళ్ళండి. ఇక్కడ లోపల ఉన్న 3 బీట్ మార్క్స్ని డిలీట్ చేసుకోండి. డిలీట్ చేసి ఇక్కడ ఫస్ట్లో ఉన్న బీట్ మార్క్ను 6x వరకు యాడ్ చేసుకోండి. ఇక్కడ లాస్ట్లో ఉన్న బీట్ మార్క్ని 0.5x వరకు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇక్కడ స్మూత్ స్లో మోషన్ మీద ట్యాప్ చేయండి. ఇందాక స్లో మోషన్ చేసుకున్న క్లిప్ని ఇక్కడ డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసుకొని ఇక్కడ రివర్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మళ్ళీ స్పీడ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి కర్వ్లోకి వెళ్ళండి. ఇప్పుడు స్పీడ్ కర్వ్ని రివర్స్ చేసేయండి. సేమ్ నేను ఎలా అయితే చేస్తున్నానో మీరు కూడా సింపుల్గా ఇలాగే చేసుకోండి. చేసి రైట్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు చూడడానికి ఇలా అనిపిస్తుంది. ఇలాగే స్పీడ్గా అన్ని క్లిప్లు యాడ్ చేసుకోండి. నేను స్పీడ్గా చేసుకుంటున్నాను. ఒకసారి చూడండి నేను ఎలా చేశాను. ఇలా చేసి ఇక్కడ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి వీడియో ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ సింపుల్గా హారిజాంటల్ అనే ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. దీని లెంత్ ఫస్ట్ వీడియో క్లిప్ వరకు యాడ్ చేసుకోండి. ఇక్కడ ఈ క్లిప్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఫ్రీజ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. ఫ్రీజ్ చేసుకున్న పార్ట్ని ఓవర్లే చేసుకోండి. ఓవర్లే చేసి దీని సెకండ్స్ లెంత్ 0.5 సెకండ్స్ యాడ్ చేసుకోండి. సింపుల్గా ఓవర్లే చేసుకున్న పార్ట్లోకి వెళ్ళి ఇక్కడ రిమూవ్ బీజీ మీద ట్యాప్ చేయండి. ఆటో రిమూవల్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్లో ఒక కీ ఫ్రేమ్, లాస్ట్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఫస్ట్ కీ ఫ్రేమ్లోకి వచ్చేసి ఇలా జూమ్ చేసి ఇలా మీన్కి డ్రాగ్ చేయండి. ఇక్కడ గ్రాస్ అనే ఆప్షన్లోకి వచ్చేసి ఈజ్ అవుట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు చూడడానికి ఇలా అనిపిస్తుంది. ఇలాగే సింపుల్గా మీకు ఎక్కడైతే కట్అవుట్ ఎఫెక్ట్ కావాలో అక్కడ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని వీడియో ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ Black+2 ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. దీని అడ్జస్ట్లోకి వెళ్ళి స్పీడ్ని 10, ఇంటెన్సిటీని 10 వరకు యాడ్ చేసుకొని సైజ్ ఇక్కడ సింపుల్గా అడ్జస్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి షార్పిన్ని అండ్ క్లారిటీని యాడ్ చేసుకోండి. ఈ లేయర్ని వీడియో మొత్తం ట్రాక్ చేసుకోండి. ఇక్కడ సింపుల్గా ఎక్స్పోర్ట్ సెట్టింగ్ మీద ట్యాప్ చేసి 1080p అండ్ ఫ్రేమ్ రేట్ని హై, కోడ్ రేట్ని హై చేసి మీ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి.